వారు ఇలా అంటారు, ఇతనేమి ప్రవక్త, అన్నం తింటాడు, బజారులలో తిరుగుతూ ఉంటాడు. ఇతని వద్దకు ఒక దైవదూత అయినా ఎందుకు పంపబడలేదు? ఇతనితో ఉంటూ విశ్వసించిన వారిని బెదిరించటానికా? లేదా ఏది లేకపోయినా కనీసం ఇతని కొరకు ఒక నిధి అయినా ఎందుకు దించబడలేదు? లేదా ఇతనికి ఒక తోట అయినా ఎందుకు లేదు? దాని ద్వారా ఇతను నిశ్చింతగా ఉపాధిని పొందటానికి. ఇంకా ఆ దుర్మార్గులు, మీరు చేతబడి చేయబడిన ఒక మనిషి వెంట నడుస్తున్నారు అని అంటారు. చూడు, ఎటువంటి విచిత్రమైన వాదాలను నీ ముందు పెడుతున్నారో. వారు ఎంతగా మార్గం తప్పిపోయారంటే స్థిరమైన మాట అనేది వారికి అసలు తోచదు. శుభప్రదుడైన ఆయన తాను కోరితే వారు ప్రతిపాదించిన వస్తువుల కంటే ఎంతో ఎక్కువగా నీకు ఇవ్వగలుగుతాడు. ఒకటి కాదు, క్రింద కాలువలో ప్రవహించే ఎన్నో తోటలు, పెద్ద పెద్ద భవనాలు. అసలు విషయం ఏమిటంటే వారు ఆ ఘడియను తిరస్కరించారు. ఆ ఘడియను తిరస్కరించే వాడి కోసం మేము జ్వలించే అగ్నిని సిద్ధం చేసి ఉంచాము. అది వారిని దూరం నుంచి చూచినప్పుడు వారు దాని క్రోధధ్వనులను, విజృంభణ ధ్వనులను వింటారు. దానిలోని ఒక ఇరుకైన స్థలంలో వారు కాళ్ళు చేతులు బంధింపబడిన స్థితిలో కృక్కబడినప్పుడు చావును పిలవటం ప్రారంభిస్తారు. అప్పుడు వారితో ఇలా అనబడుతుంది, ఈనాడు ఒక చావునే కాదు, ఎన్నో చావుల కోసం అరవండి. వారిని అడగండి, ఈ పర్యావసానం మంచిదా, లేక శాశ్వతంగా ఉండే స్వర్గం మంచిదా అని. ఆ స్వర్గం దైవభక్తి, దైవభీతి గల వారికి వాగ్దానం చేయబడింది. అది వారి కర్మలకు ప్రతిఫలం, వారి ప్రయాణానికి చివరి గమ్యస్థానం. అందులో వారి ప్రతి కోరిక తీరుతుంది. అందులో వారు శాశ్వతంగా ఉంటారు. దానిని ప్రసాదించడం అనేది నీ ప్రభువు తప్పనిసరిగా నెరవేర్చవలసిన ఒక వాగ్దానం.